ప్రభువైన యేసుక్రీస్తు నామమున కానాను కర్మేలున్న పరిశుద్ధులకు అందరికి కూడా ప్రభు నామమున చెల్లిస్తున్నాను. కీర్తనకారుడు రాసిన 90వ కీర్తన 14వ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. మనం ఉదయకాల ప్రార్థన ఎలా చేయాలి అని మనం నేర్చుకుంటే, ఉదయమనే నీ కృపను బట్టి మమ్మలను తృప్తిపరచుము, అప్పుడు మా దినములన్నీ కూడా ఉత్సాహముతో సంతోషించెదము. ఉదయకాల ప్రార్థనలో ఉదయమనే నీ కృపను బట్టి మమ్మలను తృప్తిపరచుము, అప్పుడు మా దినములన్నీ కూడా మేము ఉత్సాహముతో సంతోషించు. ఉదయకాల ప్రార్థనలో ఉదయం అనే మాటలు మనం జ్ఞాపకం చేస్తే, మరి దావీదు ఉదయమున లేచి ప్రార్థించేవాడుగా ఉన్నాడు కాబట్టి ఉదయకాల ప్రార్థన ఎంతో దీవెనకరము, ఆశీర్వదకరంగా ఒక విశ్వాసి నిద్ర లేచిన తర్వాత దేవుని సన్నిధిలో గడపడం ఎంతో గొప్ప ధన్యత. ఆ కృప, దేవుడిచ్చే మహాకృపను బట్టి మనం ఉదయం అంతా కూడా సంతోషించాలంటే ఆయన కృపలో మనం ప్రార్థించేవారు ఉండాలి. ఉదయమని నీ కృపను బట్టి మమ్మల్ని తృప్తిపరచుము, అప్పుడు మా దినములన్నీ కూడా ఉత్సాహముతో సంతోషించదము. ఉత్సాహము, సంతోషము, సమాధానముతో మనం దేవుని సన్నిధిలో ప్రార్థించేవారుగా మనం ఉండాలి. అప్పుడు మా దినములన్నీ దేవుని కృప చేత ఉదయమున నీ కృపను బట్టి మమ్మల్ని తృప్తిపరచుము, అప్పుడు మా దినములన్నీ కూడా ఉత్సాహముతో సంతోషించదు. అక్కడే దావీదు కీర్తనలో కూడా 190వ కీర్తన 92వ కీర్తనలో కూడా మనం చూసినట్టే, ఉదయమునే నీ కృపను బట్టి మమ్మల్ని ప్రతి రాత్రిను నీ విశ్వాసమును బట్టి 10 దంతుల సితారతోనూ స్వరమండలముతోనూ గాంభీర తాళముతోనూ ప్రసరించుట మంచిది. ఉదయమనే ప్రతిసారి మన ఉదయం అనే మాటలు మనం జ్ఞాపకం చేస్తే, ఇక్కడ ఉదయం అనే నీ కృపను బట్టి అనే మాట మనం జ్ఞాపకం పెట్టాం. ఇక్కడ మొదటి వచనంలో 90వ కీర్తన 14వ వచనంలో కూడా ఉదయమని నీ కృపను బట్టి మమ్మల్ని తృప్తిపరచుము, అప్పుడు మా దినములన్నీ కూడా ఉత్సాహముతో సంతోషించేదము. తర్వాత ఇంకొక మాట మనం రెండో మాట చూసుకుంటే, తండ్రి ఉదయమనే నీ కృపను బట్టి ప్రతి రాత్రిను నీ విశ్వాసమును బట్టి 10 తంతుల సితారతోనూ గాంభీర తాళముతోనూ ప్రసరించుట మంచిది. ఎంత మంచిదో అనుకుంటే, ఉదయమనే ఆయన కృపను బట్టి ప్రసరించుట మంచిది. మంచిది అనే మాట మన ఉదయకాల ప్రార్థన ఎంతో రమ్యమైనది, ఎంతో పరిశుద్ధమైనది చెప్పారు. మనం జ్ఞాపకం పెట్టుకున్నట్లయితే, ఉదయం దేవుని కృప మన పట్ల ఉండాలి. మనం వెళ్ళే ప్రతి మార్గంలో సంతోషముగా ఉండాలి, సమాధానము కలిగిన వారు ఉండాలి, ప్రభువును స్తుతించే వారు ఉండాలి, ప్రభువును గణపరిచేవారు ఉండాలని చెప్పిన లేఖనంలో మనం జ్ఞాపకం చేసాం. ఉదయమనే ప్రభు కృప మనకు తోడై ఉండాలని చెప్పని ఉదయమనే లేవంగల మనందరం కూడా ప్రభు సన్నిధిలో ప్రార్థించేవారు ఉండాలి. అలాగే మనం 5వ కీర్తనలో కూడా కీర్తన రాసిన 5వ కీర్తన కూడా మనం జ్ఞాపకం చేస్తే, అక్కడ కూడా కీర్తనకారుడు అంటున్నాడు, మనం ఒక మాట 2వ వచనంలో మనం జ్ఞాపకం చేస్తే 5వ కీర్తనలో అక్కడ కూడా ఒక లేఖనాల్లో మనం జ్ఞాపకం చేసినట్టు చక్కని మాట అక్కడ మనకు కనపడుతుంది. అక్కడ కూడా అంటున్నాడు ఆయన అక్కడ కూడా చూసినట్టు ఇక్కడ మనం ఒక మాట మనం చూస్తే అక్కడ ఆయన అంటున్నాడు, ఉదయమనే యెహోవా నా మాటను చెవులు పెట్టుము, నా ఆత్మదని మీద లక్ష్యముంచుము, నా రాజా నా ఆత్మదని ఆలకించుము, నిన్నే ప్రార్థించుచున్నాను. ఉదయమనే నా కంఠస్వరము నీ సన్నిధికి వినబడనేమో, ఉదయమనే నా ప్రార్థన నీ సన్నిధిలో సిద్ధమచేసి కాసి ఉంచేదను. ఇక్కడ ఈ మాట కూడా దేవుడికి ప్రార్థిస్తున్నట్లుగా దావీదు మనం జ్ఞాపకం చేస్తే, యెహోవా నా మాటను చెవును పెట్టుము, నా ఆత్మదని మీద లక్ష్యం ఉంచుము, నా రాజా నా ఆత్మదని ఆలకించుము, నిన్నే ప్రార్థించుచున్నాను. యెహోవా ఉదయమనే నా కంఠస్వరము నీ కినవడనేమో, ఉదయమనే నా ప్రార్థన నీ సన్నిధిలో సిద్ధమచేసి కాసి ఉంచేదను. ఉదయకాల ప్రార్థనలో మనం ఎలా ప్రార్థించాలంటే, ఒక విశ్వాసి లేచిన తర్వాత ఉదయకాల ప్రార్థన ఎంతో రమ్యమైనది కాబట్టి ఉత్సాహంతో మనం దేవుని సన్నిధిలో ఆయన కృపతో మనల్ని తృప్తిపరిచేడుగా ఉండాలని చెప్పినట్లుగా మనం ఈ ఒక లేఖనాల్లో మనం జ్ఞాపకం చేసాం. ఉదయకాల ప్రార్థన ఎంతో దీవెనకరం, ఉత్సాహము, ఎంతో ఆశీర్వాదకరం, ఎంతో బలమైనది కాబట్టి అలాంటి ప్రార్థన మనం మా దినములన్నీ కూడా ఉత్సాహముతో సంతోషించదమని నీ కృప చేతనే అని చెప్పినట్లుగా మనం జ్ఞాపకం పెట్టుకున్నాం. కాబట్టి
50వ కీర్తనలో కూడా మనం 57వ కీర్తనలో కూడా మనం ఒక మాట మనం జ్ఞాపకం చేస్తే అక్కడ కూడా ఒక మాట మనం చూద్దాం. 57వ కీర్తన, మరి 57వ కీర్తనలో 8వ వచనంలో మనం చూస్తే అక్కడ అంటున్నాడు, నా ప్రాణమా మేల్కొనుము, స్వరమండలమా చితారా మేల్కొనుము, నేను ఎక్కువనే లేచెదను, నీ కృప ఆకాశము కంటే ఎంతో ఉన్నతమైనది, నీ సత్యము మేఘము వలె ఆవరించి ఉన్నది. ఇక్కడ ఈ మాటలు మనకు జ్ఞాపకం చేస్తే, ప్రభువా జనములలో నిన్ను నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను, ప్రజలలో నిన్ను నేను కీర్తించేదను. ఇట్లా మనం జ్ఞాపకం చేస్తే, నా ప్రాణమా మేల్కొనము, ఉదయమునే మేల్కొనే ఒక విశ్వాసకి ప్రార్థన బలం ఎంతో అవసరం కాబట్టి మేల్కొనే అనుభవం ఉండాలి. ఆ టైం వచ్చిందంటే 4 గంటలకి ఉదయకాలమునే లేచి ప్రార్థించే అనుభవం కలిగిన వారంగా మనం ఉన్నట్లయితే ఉదయకాల ప్రార్థన ఎంతో దీవెనకరం, ఎంతో ఆశీర్వదకరం అని చెప్పని మనం జ్ఞాపకం పెట్టుకున్నాం. ఉదయకాల ప్రార్థన మనల్ని ఎంతో నడిపిస్తుంది, మనల్ని ఎంతనో మనల్ని నడిపిస్తుంది. కాబట్టి ఉదయం అని చేసే ప్రార్థన ఇక్కడ అంటున్న మాట దావీదు కీర్తనలో 57వ కీర్తన 8వ వచనంలో ఆ మాటను మనం మరొకసారి తెలియజేస్తున్నాం. నా ప్రాణమా మేల్కొనుము, స్వరమండలమా చితారా మేల్కొనుము, నేను ఎక్కువనే లేచెదను, నీ కృప ఆకాశము కంటే ఎంతో ఉన్నతమైనది, నీ సత్యము మేము వలె ఆవరించి ఉన్నది. ప్రభువా ప్రజలలో నేను నీకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించదును. ఇలా మనం అనుకున్న ప్రతి మాట కూడా ఆయన స్తుతించేవారుగా మనం గణపరిచేవారు ఉండాలని చెప్పని మనం లేఖనాల్లో జ్ఞాపకం చేశాం. ప్రభువునందు యేసుక్రీస్తునందు విశ్వాసం కలిగిన మనం ఉదయకాల ప్రార్థన ఎంతో రమ్యమైనది, ఎంతో బలమైనది, ఎంతో విశ్వాసం కలిగింది. కాబట్టి ఉదయమునే మనం చేసే ప్రతి ప్రార్థన సంపూర్ణమైనది ఉండాలి, పరిశుద్ధమైనది ఉండాలి, పవిత్రమైనది ఉండాలి, పట్టుదల కలిగిన ప్రార్థనగా ఉండాలి. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తునందు మనం అలాగే విశ్వాసంతో ప్రభు సందులో ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన వింటాడో మనకు జవాబిస్తారని చెప్పి 90వ కీర్తనలో మనం జ్ఞాపకం చేశాం. ఉదయమునే నీ కృపను బట్టి మమ్మల్ని తృప్తిపరచుము, అప్పుడు మా దినములన్నీ కూడా ఉత్సాహముతో సంతోషించదమైన మాట మనం జ్ఞాపకం చేశాం. కాబట్టి ఇంకొక మాట చెప్పి ప్రభువైన యేసుక్రీస్తునందు మనమందరం కూడా విశ్వాసంలో కలిగిన మనందరం కూడా ఉదయకాల ప్రార్థన ఎంతో రమ్యమైనది, ఎంతో ఆశ్చర్యమైనది, మనకు దీవెనకరమది. కాబట్టి ఉదయం అంతా కూడా సంతోషంతో ప్రభు సన్నిధిలో ఆనందించేవారు ఉండాలని మనం జ్ఞాపకం పెట్టాం. 108వ కీర్తనలో కూడా ఒక మాట మనం చూస్తే 108వ కీర్తన ఒక మాట అంటున్నాడు, అది కూడా సంగీతములతో దావీదు కీర్తన. ఇక్కడ అంటున్నాడు 108వ కీర్తనలో, దేవా నా హృదయము నిబ్బరముగా ఉన్నది, నేను పాడుచు చ్యుతిగానము చేయుచున్నాను, నా ఆత్మ పాడుతూ గానము చేయుచున్నది. ఇలాగ మనం చూసినట్లయితే ప్రతి విషయంలో కూడా ఇక్కడ నా హృదయం నిబ్బరము, ఎప్పుడైతే ఉదయకాల ప్రార్థన దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తామో మనం, అప్పుడు మా దినములన్నీ కూడా ఉత్సాహముతో సంతోషించమన్నాడు. ఇక్కడ ఈ మాటలు మనం చూస్తే, దేవా నా హృదయము నిబ్బరముగా ఉన్నది. ఎంత నిబ్బరముగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన దేవుడు విని నా హృదయము నిబ్బరముగా ఉన్నది, నిబ్బరమైన హృదయం కలిగిన వారు ఉండాలి. నేను పాడుతూ స్తుతి గానము చేయుచున్నాను, నా ఆత్మ పాడుతూ గానము చేయుచున్నది. స్వరమండలమా చితారా మేల్కొనుము, నేను ఎక్కువనే లేచెదను, నేను జనములలో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను, ప్రజలలో నేను కీర్తించేదను. ఎంత ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసము కలిగిన మనందరం కూడా, ప్రభు రక్తంలో కడగబడిన పరిశుద్ధులం అందరం కూడా, బాప్టిజం తీసుకున్న ప్రతి వ్యక్తికి కూడా ప్రార్థన ఎంతో అవసరము, వాక్యం ఎంతో అవసరము. కాబట్టి ఒక విశ్వాసీ లోకంలో జీవించాలంటే ప్రార్థన బలము కావాలి, వాక్యం ధ్యానించే ఒక విధానము కావాలి. ఇవన్నీ కూడా ఉన్నప్పుడు ఒక విశ్వాసకి తొట్టిల్లకుండా దేవునిలో స్థిరముగా నిలబడతాడని చెప్పని మనం ఈ లేఖనముల ద్వారా మనం జ్ఞాపకం చేశాం. కాబట్టి అట్టి మాటలు దేవుడు మనందరి కొరకు దీవించును గాక. ఆమేన్.